తెలంగాణలో జరిగే జాతరల్లో కుమ్రెల్లి మల్లన్న జాతర ప్రసిద్ధి చెందింది. కుమ్రెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో సిద్దిపేటకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల చేత కుమ్రెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ లింగ రూపంలో కాకుండా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా భక్తులకు దర్శనమిస్తాడు. భక్తితో కొలిచిన వారిని మల్లన్న అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జాతర సమయంలో ప్రతి ఆదివారం కొమ్రెల్లికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. కుమ్రల్లి మల్లన్న జాతరలో శని, ఆదివారాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారంతో ఈ ఉత్సవాలు ప్రారంభమై 12 వారాల పాటు కొనసాగుతాయి. జాతరలో మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. ఈ జాతర ఉత్సవాలలో ప్రత్యేక పూజలతో మల్లన్న స్వామిని విశేషంగా కొలుస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి గోరమిసాల మల్లన్నను దర్శించుకుంటారు. ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం, పట్నం వారం, లష్కర్ వారం, మహాశివరాత్రి రోజు పెద్దపట్నం, అగ్ని కుండాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఆలయంలోని గంగరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న కోణంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకుంటారు.